ఉంది దాంట్లో ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చక్కగా దాన్ని అమలు చేశారు. అంటే ఇదేదో వదిలిపడేయకుండా అమలు చేశారు. అమలు చేసిన దానివల్ల ఇవాళ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లకుండా ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళే విత్ టెస్టులతో సహా ఫ్రీగా అక్కడ చేసి పెడుతున్నారు కదా. ఇలాంటి వాటిని అసలు ప్రజలకి తెలియజెప్తున్నదా మీడియా? అంటే ఫస్ట్ చెప్పాల్సినటువంటిది ఆ సదరు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి, పబ్లిక్. అరే నీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ సెంటర్లో చూడరా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, నీ స్కూల్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చూడరా అని. అలాంటిది చైతన్యపరచడం మానేసి నీ స్కూల్ దరిద్రం ఎళ్ళబాక, నీ హాస్పిటల్ దరిద్రం ఎళ్ళబాక, నీ రైతు భరోసా కేంద్రం దరిద్రం ఎళ్ళబాక అనేటువంటి ఒక నెగిటివిటీ ద్వారా జరిగే డెవలప్మెంట్ని కూడా ఆస్వాదించనీయనటువంటి తరహా వ్యవస్థ మీదన అదేంటంటే ఒక మాఫియా లాగా మీడియా తయారై చేస్తున్నటువంటి ఒక యుద్ధం. వీళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు, వార్తా యజ్ఞం. ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని దించేయటం, ఇంకొకళ్ళని తమకు నచ్చిన వాడిని అధికారంలోకి తీసుకురావడం. ఈ యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే నిజాయితీతో కూడిన యజ్ఞం కాకుండా సాధారణంగా ఒక మంచి పని చేస్తానికి యజ్ఞం చేస్తారు.